బాడీ డొనేషన్, ఆర్గన్ డొనేషన్ ఎంటైర్లీ అసలు మోహన్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ నుండి చాలా యాక్టివిటీస్ చేస్తూ అవేర్నెస్ ఇస్తూ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నా జర్నీ యాక్చువల్లీ ఐ కేర్తో స్టార్ట్ అయింది. మీ పర్సనల్ లైఫ్ తీసుకుంటే యూ హ్యాడ్ గ్రేట్ ఇన్స్పైరింగ్ స్టోరీ. హే జిందగీ అనే మూవీ కూడా మీ బయోగ్రఫీ, మీ స్టోరీ మీద వచ్చింది. అసలు ఎట్లా అవన్నీ ఓవర్కమ్ చేసి హౌ యూ బికమ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్? సో నాకు 2 పిల్లలండి. చాలా మందికి బాడీ డొనేట్ చేయడం అంటే రకరకాల బిలీఫ్స్ ఉంటాయి, రకరకాల రిలీజియన్స్ లో. అంటే అట్లీస్ట్ బాడీని కూడా మేము ప్రపంచానికి అంటే వేరే వాళ్ళకి ఇచ్చేయాలా అనే క్వశ్చన్స్ ఉంటాయి, లేదా వాళ్ళ నమ్మకాలు, మతాల ప్రకారం, సిద్ధాంతాల ప్రకారం ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అన్ని మతాల వాళ్ళు ఏం చెప్పారు అంటే ఎక్కడ కూడా అవయవాలు దానం చేయకూడదు అనేది ఎక్కడా కూడా రాయలేదు. ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ యొక్క ఫ్యామిలీని యాజ్ ఎ గ్రీఫ్ కౌన్సిలర్ గా అసలు ఎట్లా కన్విన్స్ చేస్తారు? ఏదైనా ఒక రియల్ టైమ్ స్టోరీ, మీరు ఎన్కౌంటర్ చేసిన స్టోరీ ఉంటే షేర్ చేయండి. ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాము. మదర్స్ డే ఇస్ రౌండ్ ద కార్నర్ కాబట్టి మీకు చెప్తున్నాను. మదర్స్ డే రోజు మార్నింగ్ నేను కాఫీ తాగుతూ ఉన్నాను. కాఫీ తాగుతూ ఉంటే కేర్ నాంపల్లి నుంచి ఫోన్ వచ్చింది. మ్యామ్, అంటే మన లైఫ్లో లవ్డ్ వన్స్ ని కోల్పోతే ఆ పెయిన్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. యూ లాస్ట్ యువర్ సన్, యూ సీన్ మెనీ స్టోరీస్. సో అసలు కొంతమంది ఏంటి అంటే వాళ్ళకి చాలా మంచి గోల్స్ ఉంటాయి, ఫ్యామిలీలో ఏదో డెత్ అవుతుంది, అయినప్పుడు ఇంకా ఆ గోల్స్ విడిచిపెడతారు, అందరితో లైఫ్ అయిపోతుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఐ హ్యాడ్ ఓన్లీ 2 ఆప్షన్స్ అండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ సెలబ్రేట్ లైఫ్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎంత గొప్ప కాజ్ ప్రమోట్ చేస్తున్నారు, అవేర్నెస్ ఇస్తున్నారంటే బాడీ డొనేషన్, ఆర్గన్ డొనేషన్ గురించి అవేర్నెస్ ఇస్తూ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్లీ ఎంతో మంది లైఫ్స్ని సేవ్ చేస్తూ ఎంతో ఎంపవర్మెంట్ క్రియేట్ చేస్తున్న మిస్సెస్ లలిత రఘురామ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ గుడ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే మీ బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అ లాట్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ పర్సనలీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. Thank you so much, ma'am. Ma'am, as I mentioned in the introduction, body donation, organ donation entirely అసలు మోహన్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ నుండి చాలా యాక్టివిటీస్ చేస్తూ అవేర్నెస్ ఇస్తూ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది టువర్డ్స్ ఆర్గన్ డొనేషన్? అయితే ఐ వాజ్ ది ఫస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండి. నా జర్నీ యాక్చువల్లీ ఐ కేర్తో స్టార్ట్ అయింది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఐ వాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. అక్కడ 7 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో నేత్రదానం గురించి అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళం అనమాట. దేశం అంతటా కూడా కళ్ళు దానం చేస్తే ఒకరి కళ్ళ దానంతో 2కి చూపును ప్రసాదించిన వాళ్ళు అవుతారు అనే నినాదంతో మేము ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశాము. అక్కడ 10 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేశాను. అందులో ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో ఉండగానే ఐశ్వర్య రాయ్, షీ వన్ ది మిస్ వరల్డ్ క్రౌన్. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేసి ఆవిడకి అందమైన కళ్ళు ఉన్నాయి, ఆవిడ ఐ డొనేషన్ గురించి ఎండార్స్ చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళని అప్రోచ్ అయ్యాము. వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఐశ్వర్య రాయ్ ప్లెడ్జ్డ్ ఫర్ ఐ డొనేషన్ అండ్ దెన్ with the help of an advertising company, Ogilvy and Mather an advertising company helpతో మేము ఒక 40 seconds ఫిల్మ్ చేశాము. ఆవిడ ఐ డొనేషన్ చేయండి అని ప్రచారాన్ని నిమిత్తము. ఆ స్క్రిప్ట్ ఎంత అందంగా ఉంటుంది అంటే బ్యూటీ కాంటెస్ట్లో అందరూ రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు, కానీ నన్ను నీకు అందమైన కళ్ళు ఉన్నాయి కదా, నీ కళ్ళను నీ తర్వాత ఏం చేస్తావు అని అడిగితే ఐ విల్ లీవ్ ఇట్ టు అన్ ఐ బ్యాంక్ అని ఆవిడ చెప్తుందన్నమాట. వెరీ నైస్. అండ్ అట్ ది ఎండ్ షీ సేస్, ఇఫ్ యూ వాంట్ టు ప్లెడ్జ్ టు డొనేట్ ఐస్, ప్లీజ్ కాంటాక్ట్ ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, PO Box 1403 హైదరాబాద్ అని అంటుంది. ఆ ఫిల్మ్ చేశామండి.
చేసిన ఒక వారానికి మేము ఏం చేసాము అవన్నీ దూరదర్శన్లో, తర్వాత స్టార్ ప్లస్లో అంతా కూడా మేము వీడియో క్యాసెట్ ఇచ్చాము. వాళ్ళు ఫ్రీగా టెలివైజ్ చేశారు. అప్పుడు ఏమైంది అంటే దానికి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది అంటే ఐ వాజ్ షాక్డ్. రోజుకి 1000 లెటర్స్ వచ్చేదండి. పోస్ట్ ఆఫీస్లో నుంచి మాకు పోస్ట్ మాస్టర్ ఫోన్ చేసి, మేడం మీరు బ్యాగ్ అంతా తీసుకురాకండి, గన్నీ బ్యాగ్ తీసుకురండి అని అన్నారు. అలా ఉండేదన్నమాట. సో 1989లో నేను ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఉండగా సంవత్సరానికి ఒక్క ఐ డొనేషన్ మాత్రమే అయ్యేది. ఓకే. ఇప్పుడు 5000 ఐ డొనేషన్స్ అవుతాయి సంవత్సరానికి. ఓకే. సో ఇట్ హ్యాస్ గ్రోన్ టు సో మచ్ నౌ. దేశం అంతటా కూడా కళ్ళు దానం చేయాలి అని అంటే కుటుంబీకులే తమంతట తాము కళ్ళు దానం చేయాలి, మా నాన్నగారు పోయారనో మా అమ్మ పోయారనో చెప్పేసి మాకు ఫోన్ చేస్తారు. మేము ఐ బ్యాంక్కి తో కోఆర్డినేట్ చేసి మేము ఐస్ రిమూవ్ చేసేటట్టుగా మేము అన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తాం అన్నమాట. సో 10 years ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న తర్వాత 2001లో మోహన్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము హైదరాబాద్లో. నేను డాక్టర్ రవీంద్రనాథ్ గారు గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్, అప్పట్లో కాకర్ల సుబ్బారావు గారు నిమ్స్ డైరెక్టర్గా ఉండేవారు. మేము ముగ్గురు కూడా కలిసి మోహన్ ఫౌండేషన్ హైదరాబాద్లో స్టార్ట్ చేశాము. అప్పటికే మోహన్ ఫౌండేషన్ చెన్నైలో డాక్టర్ సునీల్ ష్రాఫ్ అని, హీజ్ అ యూరాలజిస్ట్, ఆయనే మా ఫౌండర్. ఆయన స్టార్ట్ చేశారు 1997లో. అయితే మోహన్ అంటే ఎవరో పేరు అని అనుకుంటారు. మోహన్ అంటే ఎవరో పేరు కాదండి. మోహన్ ఇస్ అన్ యాక్రోనిమ్ ఫర్ మల్టీ ఆర్గన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్వర్క్. అంటే ఒక్కరి అవయవ దానంతో కనీసం 9 మందికి మనం ప్రాణదానం ఇవ్వచ్చు. ఎలా అంటారా? మన 2 కళ్ళ ద్వారా ఇద్దరికి చూపును ప్రసాదిస్తాము, మనం ఒక గుండె ద్వారా ఒకళ్ళకి జీవితాన్ని ఇస్తున్నాము, మన 2 లంగ్స్ ద్వారా ఇద్దరికి జీవితాన్ని ఇస్తున్నాము, మన లివర్ ద్వారా ఇద్దరికి ఒక లివర్ని 2గా స్మాలర్ లోబ్, లార్జర్ లోబ్, అది డివైడ్ చేసి స్మాలర్ లోబ్ క్యాన్ బి గివెన్ టు అ చైల్డ్, లార్జర్ లోబ్ క్యాన్ బి గివెన్ టు అన్ అడల్ట్. అండ్ మన ఇది 2 కిడ్నీస్, ఇవన్నీ కూడా దానం చేస్తే ఇమాజిన్ ఒక్కళ్ళ ద్వారా 9 మందికి మనం కొత్త జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాము. అయితే అవయవాలు దానం చేసేవాళ్ళు చాలా తక్కువ, అందుకే మోహన్ ఫౌండేషన్ స్థాపించాము. సో ఒక్కళ్ళ ద్వారా 9 మందికి మనం కొత్త జీవితాన్ని ప్రసాదించగలుగుతున్నాము. అంటే మీరు చూడండి, మనం ఎట్లాగో మట్టిపాలు చేస్తాము, లేకపోతే బుడిదపాలు చేస్తాము. వన్స్ ది డెత్ హ్యాపెన్స్ మనం ఏం చేస్తాము, నెక్స్ట్ క్రిమేషన్ ఏంటి, ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్ ఏంటి అనేది ఆలోచిస్తాము. కానీ అలా కాకుండా మనం ఈ బాడీ నుంచి ఈ అవయవాలను దానం చేస్తే 9 మంది జీవితాలను మాత్రమే కాదు, 9 మంది కుటుంబీకుల్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఆ నినాదమే మాది మోహన్ ఫౌండేషన్లో. డోంట్ బర్న్ ఆర్ బరీ యువర్ బాడీ, డొనేట్ ఆర్గన్స్ సో దట్ పీపుల్ క్యాన్ కంటిన్యూ టు లివ్ ఆన్ అనేదే మా నినాదం అన్నమాట. కానీ మన దేశంలో దానం చేసేవాళ్ళు చాలా తక్కువ అండి, అందుకే ఇచ్చేస్తున్నాము. 5 లక్షల మంది వివిధ అవయవాల కోసం వెయిట్ చేస్తున్నారు, హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్ కోసం అని. కానీ గత సంవత్సరం మనకు చూసినట్లయితే 5000 అవయవాలు మాత్రమే లభ్యమైంది. సో దాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ ద డిమాండ్ అండ్ సప్లై అండి. దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. వండర్ఫుల్ మ్యామ్, సచ్ ఎ గ్రేట్ కాజ్. అంటే ఒక మనిషిని బ్రతికించడంతో పాటు ఆ కుటుంబాన్ని నిలబెడుతున్నారు. కరెక్ట్. Really such a wonderful, beautiful cause, ma'am. Thank you so much for doing that. Ma'am, మీ పర్సనల్ లైఫ్ తీసుకుంటే you had a great inspiring story. హే జిందగీ అనే మూవీ కూడా మీ బయోగ్రఫీ, మీ స్టోరీ మీద వచ్చింది. అసలు అలాంటి లో ఫేజ్కి వెళ్ళినప్పుడు, అంటే యూ లాస్ట్ యువర్ సన్, అంతా కూడా కైండ్ ఆఫ్ మేబీ అంటే లైఫ్ ఆగిపోతుందేమో అన్నటువంటి డిప్రెషన్ ఫేజ్ కూడా ఉంటుంది. అసలు ఎట్లా అవన్నీ ఓవర్కమ్ చేసి హౌ యూ బికమ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్? సో నాకు 2 పిల్లలండి. మా బాబు పేరు స్వామినారాయణ్, తనకి 19 ఏళ్ళు, 2004లో 19 ఏళ్ళు తనకి. సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు, ఎస్ఆర్ఎం కాలేజ్ చెన్నైలో చదువుతూ ఉన్నాడు. సంక్రాంతి వెకేషన్ కోసమని హైదరాబాద్కి వచ్చాడు. అండ్ మా అమ్మాయి, షీఈ్ ఎగ్జాక్ట్లీ 5 years అపార్ట్ ఫ్రమ్ మై సన్ అనమాట. 85లో మా బాబు పుడితే 1990లో మా పాప పుట్టింది. తను 13th January, మా పాప కూడా 13th January. అయితే 13th January రోజు రాత్రి తన ఫ్రెండ్స్తో
బర్త్డే పార్టీకని బయటికి వెళ్ళాడు. కార్లో 4 ఫ్రెండ్స్ వెళ్ళారనమాట. కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయిపోయి ఫ్రంట్లో ఉన్న 2 అబ్బాయిలు కూడా బాగా తలకి బలమైన దెబ్బ తగిలింది. వెంటనే వాళ్ళు కామినేని హాస్పిటల్లో రోడ్ మీద పడి ఉంటే రోడ్లో మిల్క్ వ్యాన్ చూసి కామినేని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము కామినేని హాస్పిటల్కి వెళ్తే అంతలో అప్పుడే మా బాబు స్పృహ లేకుండా ఉన్నాడు. ఇమీడియట్లీ దే పుట్ హిమ్ ఆన్ వెంటిలేటర్ అండ్ ఆఫ్టర్ 2 days హీ వాజ్ డిక్లేర్డ్ బ్రెయిన్ డెడ్. అయితే మీరు చెప్తే నమ్మరండి, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న హాస్పిటల్స్ అంతా కూడా నాకు బాగా అందరూ డాక్టర్స్ అంతా తెలుసు, బికాజ్ ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్. కనీసం 300-400 మంది డాక్టర్స్, నర్సెస్ అందరూ కూడా ఐసీయూలో మా బాబును చూడడానికి క్యూలో నించొని ఉన్నారనమాట. అలా అందరూ వచ్చి చూసేసి వెళ్తూ డాక్టర్స్ అందరూ కూడా, లలిత నువ్వు అవయవాల దానం ఈ ఫీల్డ్లో ఉన్నావు, కానీ ఇప్పుడు మీ బాబుకి ఏమైనా అవుతే కూడా నువ్వు అవయవాలు దానం చేయాలి అని అట్లాంటి ఫోర్స్ ఏమీ లేదు. ఇఫ్ యూ డోంట్ డొనేట్ ఆల్సో వీ విల్ అండర్స్టాండ్ అని అన్నారు. ఐ నెవర్ థాట్ ఈ అవయవాల దానం, ఈ కళ్ళ దానం అనేది 9 to 5 జాబ్ లాగా నేను ఎప్పుడూ చూడలేదండి. ఇది ఒక ఉద్యమంగా నేను తీసుకున్నాను. దీంతో ఎంతో మందికి మనం కొత్త జీవితాన్ని ప్రసాదించగలుగుతున్నాము. ఇది మనకి దేవుడిచ్చిన ఒక వరము. ఈ మంచి పని మనం చేయాలి అనే ఉద్దేశంతోనే చేసేదాన్ని, కానీ ఇదేదో 9 to 5 ఏదో చేస్తున్నాము వెళ్తున్నాము అన్నట్టుగా కాకుండా చాలా ఇన్వాల్వ్డ్గా చేసేదాన్ని. సో వెన్ మై సన్ వాస్ బ్రెయిన్ డెడ్, నేను మా కుటుంబీకులు అందరూ కూడా కూర్చొని మేము డిసైడ్ చేశాము వీ విల్ వాంట్ టు డొనేట్ హిస్ ఆర్గన్స్ అని. సో తన కళ్ళు, కిడ్నీస్, లివర్ అన్నీ కూడా దానం చేశాము. దానం ద్వారా 5గురికి కొత్త జీవితం దొరికింది. అయితే మా బాబు లివర్, ఒక అబ్బాయి టీసీఎస్లో పనిచేస్తున్నాడు, తనకి లివర్ సిరోసిస్ అయింది. సో మా బాబు లివర్ ఆ అబ్బాయికి పెట్టారనమాట. సో తనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. అబ్బాయి పేరు లవ్దోడి, గ్వాలియర్లో నుంచి వచ్చాడనమాట. సో హీ రిసీవ్ ద లివర్ ట్రాన్స్ప్లాంట్. గ్లోబల్ హాస్పిటల్లోనే అయింది లివర్ ట్రాన్స్ప్లాంట్. అయితే ఆ అబ్బాయి ఐసీయూలో, లివర్ ఐసీయూలో ఉండగా ఐసీయూ నర్స్ ఒక అమ్మాయి మృదులా అని ఉంది. సో లవ్, ఈ అబ్బాయి పేరు లవ్ అని చెప్పాను కదా, లవ్ కుష్ వాళ్ళ ట్విన్ బ్రదర్ పేరు కుష్. సో లవ్ ఫెల్ ఇన్ లవ్ విత్ మృదులా. Yes. And they got married. Okay. And then they moved to Chicago. Okay. పెళ్ళయి షికాగోకి మూవ్ అయ్యే ఇప్పుడు వాళ్ళకి 2 అమ్మాయిలు ఉన్నారు. సో యూ కెన్ ఇమాజిన్, మా బాబుని నేను తిరిగి తీసుకురాలేను, ఓకే, బట్ అట్లీస్ట్ తన లివర్ ద్వారా చూడండి ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టగలిగాము. తను ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు 40 ఏళ్ల బాబు, తను తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. హీఈస్ లీడింగ్ అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్. నాతో టచ్లో ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడాను డాక్టర్ అనిర్బాన్ బోస్ అని, హీఈస్ అ నెఫ్రాలజిస్ట్ ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ రాచెస్టర్. హీఈస్ ఆల్సో ద ప్రెసిడెంట్ ఆఫ్ మోహన్ USA. హీఈస్ అన్ ఆథర్ ఆఫ్ సెవరల్ బుక్స్ అండి. అయితే ఆయన నన్ను వచ్చి హైదరాబాద్కి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి ఈ సంఘటన అంతా ఎట్లా జరిగింది అని అంతా తను రాసుకుని వెళ్ళి, హీ ఆల్సో వెంట్ అండ్ ఇంటర్వ్యూడ్ లవ్ ఇన్ షికాగో. అన్ని రాసేసి హీ మేడ్ దిస్ మూవీ ఏ జిందగీ. వావ్. సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ రేవతి మేనన్ ఉన్నారు కదా, రేవతి ప్లేడ్ మై రోల్ అన్నమాట. సో ఏ జిందగీ ఇట్ విల్ బి వెరీ సూన్ టెలికాస్ట్ ఆన్ OTT. Z5 లో రాబోతుంది జూన్ లో. సో ఏ జిందగీ మేడ్ ఇన్ హిందీ, అఫ్ కోర్స్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అనే ఉంటాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. అంటే ఇట్స్ అ మూవీ ఆఫ్ హోప్, లవ్, ఎంకరేజ్మెంట్, వాట్ వీ క్యాన్ డూ టు అదర్స్. అంటే ఇంకా 6 నెలలలో లివర్ రాకపోతే తను మరణించే పరిస్థితిలో తనకు ఒక కొత్త లివర్ వచ్చింది, తనకి కొత్త ప్రాణం దొరికింది. మళ్ళీ he could go back to work, he could get married, he could have children. Imagine, it's so amazing. This is the power of organ donation. That's why when I say ఏదో మనం దానం చేస్తున్నామని అని అనుకోవద్దు. మనం ఎట్లాగూ బూడిద పాలు చేస్తాము, మట్టి పాలు చేసేస్తాము. అలా కాకుండా ఒక్క నిమిషం ఆలోచించండి. 1 yes can change the life of so many people. That is what all of us have to do. మనము కొన్ని రూపాయలు దానం చేస్తే మనం ఉన్న పర్సులో నుంచి కొంచెం డబ్బులు తగ్గుతాయి.
గోదానం అంటాం, భూదానం అంటాము, అన్నదానం అంటాము. ఇందులో అన్నీ మనకున్న రిజర్వ్స్ కొంచెం తగ్గుతుంది. అవయవాల దానంలో ఏముందండి? ఏమీ లేదు. ఇట్ డజంట్ కాస్ట్ యూ ఎనీథింగ్. జీరో. That is the power of organ donation. And people who cannot donate organs, if they are not brain dead and they cannot donate organs, బాడీ డొనేట్ చేయొచ్చండి. మీరు బాడీ డొనేషన్ గురించి కూడా మీరు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. చాలా మంది బాడీ డొనేట్ చేయొచ్చు, ఎలా చేయాలి అని మా దగ్గర అడుగుతారనమాట. ఎంతో మంది అవయవాలు దానం చేస్తాను అని ప్లెడ్జ్ చేస్తారు. వాళ్ళు ఫ్యామిలీస్ ఫోన్ చేసేసి మా నాన్నగారు పోయారు, మేము అవయవాలు దానం చేయాలని అనుకుంటున్నామండి అంటారు. బ్రెయిన్ డెత్ అవుతేనే అవయవాలు దానం చేయొచ్చండి, కానీ మీరు కళ్ళు దానం చేయొచ్చు, లేదా హోల్ బాడీ మెడికల్ కాలేజ్కి దానం చేయొచ్చు అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. అయితే ఈ మెడికల్ కాలేజ్కి మనం ఎందుకు దానం చేస్తున్నాము? స్టూడెంట్స్ చదువుతున్నారు, వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి. వాళ్ళు మనం ఆర్గన్స్ టచ్ చేసి సర్జరీ చేస్తేనే కదా వాళ్ళు నైపుణ్యం కల డాక్టర్స్గా తయారవుతారు. రీసెర్చ్ కోసం బాడీస్ కావాలి. సో బాడీ ఈజ్ ఆల్సో యూస్ఫుల్. సో ఆర్గన్స్ డొనేట్ చేయలేని పరిస్థితుల్లో మీరు అవయవాలు బాడీ డొనేట్ చేయొచ్చండి. రైట్ మ్యామ్. కానీ ఏమో చాలా మందికి బాడీ డొనేట్ చేయడం అంటే రకరకాల బిలీఫ్స్ ఉంటాయి, రకరకాల రిలీజియన్స్లో. అంటే అట్లీస్ట్ బాడీని కూడా మేము ప్రపంచానికి అంటే వేరే వాళ్ళకి ఇచ్చేయాలా అనే క్వశ్చన్స్ ఉంటాయి, లేదా వాళ్ళ నమ్మకాలు, మతాల ప్రకారం, సిద్ధాంతాల ప్రకారం ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో వన్ ఇస్, మేము అన్ని రిలీజియస్ లీడర్స్ దగ్గర మేము ఒక కాన్ఫరెన్స్ చేసామండి బెంగళూరులో. అన్ని రిలీజియస్ లీడర్స్ని మేము తీసుకొచ్చాము. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, తర్వాత మిగతా దలైలామా సెక్ట్లో నుంచి కూడా మేము అందరినీ తీసుకొచ్చేసి వీ హ్యాడ్ అ కాన్ఫరెన్స్ అనమాట. అన్ని మతాల వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఎక్కడ కూడా అవయవాలు దానం చేయకూడదు అనేది ఎక్కడా కూడా రాయలేదు. ప్రతి మతం కూడా మానవ సేవే మాధవ సేవ అని చెప్తున్నారు. హెల్పింగ్ అదర్స్ ఇస్ వాట్ ఈస్ ప్రాపగేటెడ్ ఇన్ ఎవ్రీ రిలీజన్. అందరికీ మంచే చేయాలి అని ఉంది కాబట్టి సైన్స్ హ్యాస్ అడ్వాన్స్డ్, టెక్నాలజీ హ్యాస్ అడ్వాన్స్డ్. పూర్వకాలంలో లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఉంది కాబట్టి ఒకళ్ళకి మనం దానం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇది మంచిది, అందరూ చెయ్యాలనే మత ప్రముఖులందరూ కూడా చెప్పారండి. అంటే చాలా మందికి ఇలాంటి అపోహ ఉంటుంది మేడం, సరిగ్గా ఖననం చేయకపోతే ఆత్మయ్య తిరుగుతారు, కోరికలు తీరవని. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తానండి, నాకు పర్సనలీ 400 ఫ్యామిలీస్ కౌన్సిల్ చేసి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. బ్రెయిన్ డెత్ అవ్వగానే హాస్పిటల్కి వెళ్ళి కౌన్సిల్ చేయడం అనేది నేనే చేశాను అనమాట. ఇనిషియల్ పీరియడ్లో అంటే 2001 నుంచి మేబీ అబౌట్ 9-10 దాకా, అప్పుడు కొంతమంది మతం గురించి కానీ, లేకపోతే ఈ డిస్ఫిగర్మెంట్ ఉంటుందని కానీ, అట్లాంటి భయము కానీ అపోహలు కానీ ఉండేది. కానీ ఇప్పుడు న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో అంతా చూస్తున్నారు కాబట్టి పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండి. అట్లాంటి అపోహలు లేవు, కానీ కొంతమందికి ఏంటంటే అమ్మో వీళ్ళు అవయవాలు తీసేస్తే ఏం చేస్తారో, అమ్ముకుంటారో ఏంటో అని అట్లాంటి అపోహలు ఉంటే కూడా మేము చెప్తామన్నమాట. అన్నీ కూడా చాలా ఎథికల్గా, ట్రాన్స్పరెంట్గానే అవయవాలు అనేది సరఫరా చేస్తాము. మేము కూడా కాదు, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ బాడీ జీవన్ దాన్ అని ఉంది మనకి తెలంగాణలో. దే ఆర్ ది వన్స్ హూ టేక్ కేర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఏ పాజిటివ్ డోనర్ ఉన్నారనుకోండి ఫలానా హాస్పిటల్లో, మనం గాంధీ హాస్పిటల్ అని అనుకుందాము, 30 ఏళ్ళ ఏ పాజిటివ్ డోనర్ ఉన్నారు అని అంటే వాళ్ళ అవయవాలన్నీ కూడా బాగున్నాయి, బ్రెయిన్ డెత్ అయిందని డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత మేము ఫ్యామిలీస్ని కౌన్సిల్ చేస్తాం. ఫ్యామిలీ ఓకే అని అన్నారు అనుకోండి, మేము జీవన్ దాన్కి ఇన్ఫార్మ్ చేస్తాం. సో ఏ పాజిటివ్ రెసిపియంట్ కిడ్నీస్ కోసం ఎవరు టాప్ ఆఫ్ ది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, లివర్ ఎవరు వెయిటింగ్లో ఉన్నారు, హార్ట్ ఎవరిలో వెయిటింగ్లో ఉన్నారు, లంగ్స్ ఎవరికి వెయిటింగ్లో ఉన్నారు, అన్నీ చూసేసి ఆయా హాస్పిటల్స్కి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ హాస్పిటల్లోని డాక్టర్స్ వచ్చి అందరూ కూడా ఒకే టైంలో ఆపరేషన్ థియేటర్కి ఈ బాడీని తీసుకుని వెళ్ళి అవయవాలను సేకరించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ హార్ట్ తీస్తాము, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ లాగా ఫ్రమ్ ద థ్రోట్ అంటిల్ ద నేవల్ వి ఓపెన్ అప్. ఫస్ట్ ద హార్ట్ ఇస్ టేకెన్, దెన్ ది లంగ్స్ ఆర్ టేకెన్, then the liver is taken, finally the kidneys are taken, and then the eyes are taken. సో ఈ ఆర్డర్లో మేము చేస్తాము. అండ్ ఇవన్నీ తీయడానికి 3 నుంచి 3.5 గంటలు అవుతుందన్నమాట. సో ఫ్యామిలీస్కి అన్నీ కూడా వాళ్ళకి ప్రిపేర్ చేసి అన్ని సమాచారాలు కరెక్ట్గా చెప్పి
మా గ్రీఫ్ కౌన్సిలర్స్ పక్కనే ఉంటారు. ఫ్యామిలీ బాడీ హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు వాళ్ళు ఉండి, హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అవయవాలన్నీ సరఫరా అయిన తర్వాతే వాళ్ళు ఇంటికి వెళ్తారనమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్ వెరీ ప్రొఫెషనలీ, సిస్టమాటికలీ, ఎథికలీ అండ్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ మేనర్. ఓకే మ్యామ్, రైట్. ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ యొక్క ఫ్యామిలీని యాజ్ ఎ గ్రీఫ్ కౌన్సిలర్గా అసలు ఎట్లా కన్విన్స్ చేస్తారు? ఏదైనా ఒక రియల్ టైమ్ స్టోరీ మీరు ఎన్కౌంటర్ చేసిన స్టోరీ ఉంటే షేర్ చేయండి. షూర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయండి. సో మా బాబు డొనేషన్ అయిన తర్వాతే, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాము, మదర్స్ డే ఈజ్ రౌండ్ ద కార్నర్ కాబట్టి మీకు చెప్తున్నాను. మదర్స్ డే రోజు మార్నింగ్ నేను కాఫీ తాగుతూ ఉన్నాను. కాఫీ తాగుతూ ఉంటే కేర్ నాంపల్లి నుంచి ఫోన్ వచ్చింది. ఒక అబ్బాయి బ్రెయిన్ డెత్ అయింది, ఇప్పుడే మీరు రీసెంట్గా మీ బాబు డొనేషన్ చేశారు కాబట్టి మీరే వచ్చి పేరెంట్స్ని వచ్చి కౌన్సిల్ చేస్తే బాగుంటుంది, మీరు రఘురామ్ గారు రాగలరా అని అడిగారు. వస్తామండి అని అన్నాము. సో 9:30కి అలా వెళ్ళామన్నమాట. వెళ్తే చిన్న బాబు అండి, 9 ఏళ్ల బాబు. ఆ బాబు పేరు ఆదిత్య కౌశిక్. వాళ్ళు కుక్కట్పల్లిలో ఉంటారు. 2వ ఫ్లోర్లో నుంచి, ఫ్లాట్లో నుంచి కింద పడిపోయాడు. ఆ పూలు తెంపడానికి కోసమని తను ఇట్లా వంగాడంట, అలా కింద పడిపోయాడు. ఓకే. అయితే కింద పడిపోతే ఫుల్ బ్లడ్లో ఉన్నాడంట. వాళ్ళ తల్లి వెంటనే బాబుని లేపి పక్కన ఉన్న రెమెడీ హాస్పిటల్కి వెళ్తే, ఇక్కడ కాదండి మీరు కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అంటే, వాళ్ళు కేర్ నాంపల్లిలో అడ్మిట్ చేసి బాబుకి సర్జరీ కూడా అయింది, కానీ బతకలేదు. ఆన్ ద 3rd day హీ వాస్ డిక్లేర్డ్ బ్రెయిన్ డెడ్. అయితే నేను ఇలా లోపలికి వెళ్ళాను అనమాట. వెళ్తే వాళ్ళ ఫాదర్ హీ వాస్ వర్కింగ్ ఇన్ రైల్వేస్. మదర్ చూశాను. మదర్ చూసేసి, మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అని అన్నారు. అంటే నేను ఏం చెప్పలేదు, బికాస్ మా బాబు డొనేషన్ చేసిన తర్వాత ఈనాడులో, వసుంధరాలో, డెక్కన్ క్రానికల్లో అన్ని చోట్ల కూడా పెద్దగా స్టోరీస్ రాయడం జరిగింది. అయితే టీవీలో పనిచేస్తారా మీరు అని అడిగారు. అంటే అవునండి అట్లాగే సంథింగ్ లైక్ దాట్ అని అన్నాను అనమాట. అంటే మళ్ళీ ఆవిడతో కూర్చొని ఉన్నాను, కింద కూర్చొని ఉన్నారు. రూమ్ అంతా ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నా చేయి పట్టుకుని చూడండి మా బాబుకి ఎట్లా అయిపోయిందో అని బాగా ఏడ్చారనమాట. సో నార్మలీ దిస్ టచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కరెక్ట్. సో పట్టుకుంటే నేను కూడా పట్టుకున్నాను. పట్టుకుని ఏం చేస్తామండి, మనం ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు అని అన్నాను. మళ్ళీ టక్కుమని నన్ను చూసేసి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చిందండి మిమ్మల్ని నేను ఎక్కడ చూశానో అని అన్నారు. మీరు వసుంధరలో వచ్చారు కదా, నాకు తెలుసు, మీ బాబు గురించి రాశారు అని అన్నారు. అంటే అవునండి అని అన్నాను. అంటే ఆవిడ ఏమన్నారో తెలుసా, 19 ఏళ్ళ అబ్బాయిని మీరు కోల్పోయారు, మా అబ్బాయి 9 ఏళ్ళే. అంటే మీరు ఇంకా 10 సంవత్సరాలు ఎక్కువగా మీ బాబుని ఎంత మీరు లాలించి ఉంటారు, పెంచి ఉంటారు, ఎన్ని మైల్ స్టోన్స్ మీరు చూసి ఉంటారు. మీరే అవయవాలు దానం చేశారు, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారో నాకు అర్థమైపోయింది, మీరు తీసుకోవాలంటే తీసుకోండి అని అన్నారు. నెక్స్ట్ డే హిందూలో అంతా హెడ్లైన్స్ ఏం తెలుసా, మదర్స్ డే గిఫ్ట్ బై అ మదర్ అని. ఇమాజిన్ అ మదర్స్ డే. తల్లి ఎంత దూరమైనా వెళ్ళగలదండి, అదే తల్లి. ఐ మీన్ ఇప్పుడు అనుకుంటే కూడా నాకు ఐ గెట్ గూస్ బంప్స్ అండి. ఎంత బాధ అండి. 9 ఏళ్ల బాబు. వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్పింది తెలుసా, 3 సంవత్సరాల నుంచి మా ఆదిత్య కౌశిక్ హనుమాన్ చాలీసా చెప్తాడండి, ఎంత బాగా పాడతాడు తెలుసా, ఇట్లా అవుతుందని అనుకోలేదండి అని అన్నారు. సో మెనీ థింగ్స్ దే వర్ సేయింగ్. ఇవన్నిట్లో మధ్యలో కూడా వాళ్ళకి ఎంత దయాగుణం ఉంది అంటేనే వాళ్ళు అవయవాలు దానం చేయడానికి ఒప్పుకున్నారంటే ఇమాజిన్ అండి. దానికి అందుకే నేను అంటాను, అవయవాలు దానం చేయడానికి చదువుతో అసలు సంబంధం లేదు, మంచి హృదయం కావాలి. సహృదయం ఉన్నవాళ్ళు చదువుకోకుండా కూడా వాళ్ళు అవయవాలు దానం చేయడానికి ముందంచుకు వస్తారు. యాక్చువల్లీ చదువుకున్న వాళ్ళు ఎక్కువ అనలైజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అయ్యో ఇవ్వాలా వద్దా ఆలోచిస్తారు. కానీ చదువుకొని వాళ్ళు, ఐ ఆల్వేస్ సే దే ఆర్ లైక్ అ పీస్ ఆఫ్ స్పంజ్.
వాళ్ళు వెంటనే అన్ని అబ్జార్బ్ చేసేసుకుంటారు. అబ్జార్బ్ చేసేసుకుని ఎస్ నో వెంటనే వచ్చేస్తుంది. సో దాట్ ఈస్ ద అలాంటి బ్రాడర్ పర్స్పెక్టివ్ అందరికి అవసరం. అవసరం, చాలా అవసరం. అందుకే మంచి చదువుతో సంబంధం లేదు, యూ నీడ్ అ లార్జ్ హార్ట్ ఫర్ దిస్ కాజ్. అదే చెప్తాను నేను ఎప్పుడు కూడా. కరెక్ట్ మ్యామ్, రైట్ మ్యామ్. ఎక్కువగా చాలా మందికి అసలు అవయవాలు ఎలాంటి పరిస్థితుల్లో డొనేట్ చేయాలో సరిగ్గా తెలియదు. తెలియదండి. సూసైడ్ చేసుకున్నా, లేదా యాక్సిడెంట్ అయినా, లేదా మర్డర్ అయినా, ఇలా ఎలా అయినా చేయొచ్చా డొనేట్, లేదా పర్టికులర్ లేదండి, ప్రోటోకాల్ ఉంటుంది? లేదండి. సో హూ క్యాన్ బి అన్ ఆర్గన్ డోనర్ అని మనం చూస్తే బ్రాడ్గా 3 రకాలుగా మనం తీసుకోవచ్చు. వన్ ఈజ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ముఖ్యంగా ఏంటి అంటే యంగ్ బాయ్స్, యంగ్ మెన్, దే డోంట్ వేర్ హెల్మెట్ కదా. దే డోంట్ వేర్ హెల్మెట్ అండ్ దే గో ఆన్ అ 2-వీలర్ అనుకోండి. ఏమవుతుంది, ఎక్కడైనా వెనక నుంచి లారీ కానీ, ఆటో కానీ, లేకపోతే డివైడర్ మీద పడిపోయి కానీ తలకు బలమైన దెబ్బ తగిలింది అనుకోండి, అలాంటి వాళ్ళు స్పృహ లేకుండా పడిపోతారు. వాళ్ళను 108 లాంటి అంబులెన్స్ తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పెడితే, హాస్పిటల్లో వాళ్ళు చూసేసి వెంటనే స్పృహ లేకుండా ఉన్నారు అంటే, ఎందుకు స్పృహ లేకుండా ఉన్నారండి? ద బ్రెయిన్ ఇస్ నాట్ రిసీవింగ్ ఆక్సిజన్. ఈ మనకి మెదడు పనిచేయాలంటే అవర్ బ్రెయిన్ హ్యాస్ టు రిసీవ్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ కంటిన్యూస్లీ. అప్పుడే ఈ మెదడు పనిచేస్తుంది. ఈ మెదడు పనిచేస్తేనే మనం మాట్లాడడం కానీ, చూడడం కానీ, నా వేళ్ళు జరపడం కానీ, నేను ఇలా కూర్చోవడం కానీ, నా బీపీ కంట్రోల్లో ఉండడం కానీ, ఏదైనా కానీ ఈ మెదడు పనిచేయడం మూలనే అవుతుందన్నమాట. కానీ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే హాస్పిటల్లో వెంటిలేటర్ మీద పెట్టగా వాళ్ళకి వెంటిలేటర్ సహాయంతో వాళ్ళు ఊపిరి తీసుకోవడం అనేది జరుగుతుంది. మందుల సహాయంతో వాళ్ళకి ఆక్సిజన్ రిచ్ బ్లడ్ కూడా సప్లై అవుతుంది. కానీ 4-5% మందికి ఏమవుతుంది అంటే, ఇక్కడ బ్రెయిన్ స్టెమ్ అని ఉందండి, ఆ బ్రెయిన్ స్టెమ్ హర్నియేట్ అయిపోతుంది. అంటే అక్కడ చిట్లిపోతుంది అనమాట. చిట్లిపోయి ఏమవుతుంది, ఆ బ్రెయిన్ స్టెమ్, ఆ ట్యూబ్ లాంటిది చిట్లిపోయి ఆక్సిజన్ రిచ్ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు బ్రెయిన్ కి సప్లై ఆక్సిజన్ కానీ బ్లడ్ కానీ సప్లై లేనప్పుడు బ్రెయిన్ విల్ డై కంప్లీట్లీ ఫర్ 3 minutes. ఇఫ్ ఇట్ డజంట్ రిసీవ్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్, ద బ్రెయిన్ విల్ డై ఇర్రివర్సబ్లీ. అలాంటి సమయంలో బ్రెయిన్ డెత్ అయింది అని లీగల్గా 4 డాక్టర్స్ నిర్ధారించాలన్నమాట. 4 డాక్టర్స్ బ్రెయిన్ డెత్ అయిందని నిర్ధారిస్తే అప్పుడు, అంటే అది కూడా 2 సార్లు చేయాలి, 6 గంటల వ్యవధి పెట్టుకుని. ఫర్ ఎగ్జాంపుల్ 12ంటికి ఒకసారి 4 డాక్టర్స్ చూస్తారు, మళ్ళీ సాయంత్రం 6ంటికి ఇంకోసారి 4 డాక్టర్స్ చూసి బ్రెయిన్ డెత్ అయిందని కన్ఫర్మ్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మాకు ఫోన్ వస్తుందన్నమాట, ఇలా బ్రెయిన్ డెత్ అయింది, మీరు వచ్చి కౌన్సిల్ చేయండి అని అంటే, మా కౌన్సిలర్స్ వెళ్ళి కౌన్సిల్ చేస్తారు ఫ్యామిలీస్ని. ఇలా బ్రెయిన్ డెత్ అయింది కదా, మీరు అవయవాలు దానం చేస్తే బాగుంటుంది. చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, వెయిటింగ్ లిస్ట్లో ఉండగా చాలామంది మరణిస్తున్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మనం ఎట్లాగూ బూడిద పాలు చేసేస్తాము, ఇలా అవయవాలు దానం చేస్తే బాగుంటుంది అని వాళ్ళని ప్రేరేపిస్తాము. వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు. టైం తీసుకుని వాళ్ళు కొంతమంది ఓకే అంటారు, కొంతమంది ఇంకా టైం అడుగుతారు, లేకపోతే మా పెద్దవాళ్ళు రావాలండి అంటారు. అందరితో కూడా మాట్లాడి వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, మిగతా ప్రాసెస్ అంతా కూడా మేము చేస్తామన్నమాట. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్, బ్రెయిన్ హ్యామరేజ్ అయిన వాళ్ళకి వాళ్ళు బ్రెయిన్ డెత్ అవుతే, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ ఉండి వాళ్ళకి బ్రెయిన్ డెత్ అవుతే, అలాంటి వాళ్ళందరూ కూడా అవయవాలు దానం చేయడానికి అర్హులు. టిష్యూస్, మన కార్నియాస్, మన కళ్ళు, మన హార్ట్ వాల్వ్స్, మన చర్మం అండి. ఉస్మానియా హాస్పిటల్లో స్కిన్ బ్యాంక్ ఉంది, మన చర్మం కూడా దానం చేయొచ్చు. ఎవరికి? ఫైర్ యాక్సిడెంట్ విక్టిమ్స్, మనం గ్యాస్ స్టవ్ విక్టిమ్స్ చూస్తారా, అలాంటి వాళ్ళకి మన చర్మాన్ని కూడా దానం చేసి వాళ్ళని మనము కాపాడొచ్చు అన్నమాట. సో నథింగ్ ఇన్ అవర్ బాడీ గోస్ వేస్ట్ అండి. ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ టు సే yes to organ donation. అంటే మ్యామ్, ఇంకో అపోహ ఏంటి అంటే స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. ఐఎమ్ ఆల్సో అఫీషియలీ బాడీ డొనేషన్, ఐ ప్లెజ్డ్ ఫర్ ది బాడీ డొనేషన్. సో నేను బాడీ డోనర్ గా రిజిస్టర్ చేసుకున్నాను. సో నా డేటాని సేకరించి దే మే ప్లాన్ మర్డర్స్, ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ డై ఎట్ సర్టన్ ఏజ్, నా ఆర్గన్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేయడము, సెల్ చేయడము, ఇలాంటి అపోహ చాలా ఉంది. దాని మీద మీ వ్యూ ఏంటి? అట్లాంటిది ఎప్పుడు కాలేదండి, ఎందుకంటే స్కాండల్స్ వేరే రకం అవుతాయి. ఇప్పుడు నేను అవయవాలు దానం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తే దాన్ని ప్లెడ్జ్ అని అంటాము,
కానీ నేను ప్లెడ్జ్ చేశానని డాక్టర్స్కి, హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్కి ఎలా తెలుస్తుందండి? దే వోంట్ నో అబౌట్ ఇట్. సో డాక్టర్స్ అనేది ఫస్ట్ మన ప్రాణాలని నిలపడానికే వాళ్ళు ప్రయత్నిస్తారే కానీ మనల్ని చంపి మన అవయవాలను దానం చేసే దానికి అలాంటి నెక్సెస్ అంటే లేదండి. డైరెక్ట్ గా డాక్టర్స్ చేయకపోయినా వాళ్ళ వెనక కొన్ని ఆర్గనైజేషన్స్ సో అండ్ సో పర్సన్స్ అండ్ అట్లాంటివి జరగదండి. కాకపోతే వేరే రకాల ర్యాకెట్స్, కిడ్నీ ర్యాకెట్స్ అన్ని అవుతున్నాయి మన దేశంలో. అదేంటంటే అన్రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని అంటాం. ఓకే. అన్రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అంటే ఇప్పుడు బ్రోకర్స్ ఉంటారు. బ్రోకర్స్ ఉంటే ఇప్పుడు మన వెరీ పువర్ పీపుల్ ఆర్ దేర్ అనుకోండి. వెరీ పువర్ పీపుల్ విల్ సే ఐ వాంట్ టు సెల్ ఎ కిడ్నీ, నాకు అప్పులు ఉన్నాయో లేకపోతే మా చెల్లెలు పెళ్లి కావాలో అట్లాంటి వాళ్ళు మేము అమ్ముతామని వస్తారు. అలాంటి వాళ్ళు ఈ బ్రోకర్ చేతుల్లో పడి నలిగిపోతారండి. ఈ బ్రోకర్స్ ఏం చేస్తారు, వీళ్ళు డాక్టర్స్ ఏదో హాస్పిటల్ సహాయంతో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కిడ్నీస్ తీసుకు ఇంకొకళ్ళకి ఎవరైతే చాలా వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సెల్ చేస్తారనమాట. ఇప్పుడు వెరీ రిచ్ పీపుల్ ఏంటంటే ఇట్లాంటివి చేసుకుంటే 10 లక్షలు కావాలండి అని బ్రోకర్ అన్నాడు అనుకోండి. అయితే వీళ్ళు ఈ డోనర్కి ₹1,00,000 ఇస్తారు. ఈ బ్రోకర్ ఇస్ ద వన్ దట్ మేక్స్ మనీ అండి. అండ్ ఇప్పుడు ఇట్లాంటివి ర్యాకెట్స్ విజయవాడలో, కేరళలో, నోయిడాలో, గుర్గాంలో అన్ని చోట్ల అయిందండి. ఇలాంటివి కాకుండా ఉండాలని మాలాంటి సంస్థలు పాటుపడుతున్నాయి. ఎందుకంటే బ్రతుకుండగా మన అవయవాలను మనం కోల్పోవాల్సిన అవసరం లేదండి. మరణానంతరం దానం చేస్తే చాలు. ఇదే మా నినాదం. యూ డోంట్ నీడ్ టు స్పేర్ యువర్ ఆర్గన్, సెల్ యువర్ ఆర్గన్ వెన్ యూ ఆర్ అలైవ్. మీరు ఉన్నవన్నీ మీరు బ్రతుకున్నంత వరకు వాడండి. అవసరం లేనప్పుడు మనం ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళే టైంలో దానం చేసేసి వెళ్ళండి. ఇదే మా నినాదం అండి. వండర్ఫుల్ మ్యామ్. అంటే మన లైఫ్లో లవ్డ్ వన్స్ని కోల్పోతే ఆ పెయిన్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. యూ లాస్ట్ యువర్ సన్, యూ సీన్ మెనీ స్టోరీస్. సో అసలు కొంతమంది ఏంటి అంటే వాళ్ళకి చాలా మంచి గోల్స్ ఉంటాయి, ఫ్యామిలీలో ఏదో డెత్ అవుతుంది అయినప్పుడు ఇంకా ఆ గోల్స్ విడిచిపెడతారు, అందరితో లైఫ్ అయిపోతుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మా కేసులో ఐ హ్యాడ్ ఓన్లీ 2 ఆప్షన్స్ అండి. ఐదర్ ఐ సిట్ డౌన్ అండ్ క్రై ఫర్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్. రోజు మన జీవితాంతం ఏడుస్తూ అయ్యో నా కొడుకు పోయాడే అని నేను ఏడుస్తూ ఉండొచ్చు. దట్ ఈస్ ఆప్షన్ 1. ఆప్షన్ 2, నాలాగు ఎంతో మందికి కూడా కొడుకులు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు నాకు గాడ్ హెస్ గివెన్ మీ దిస్ పవర్ టు చేంజ్ ది వరల్డ్ త్రూ మై వర్క్. సో దీన్ని ఒక పర్పస్గా లైఫ్లో తీసుకుని ముందంజ వేస్తే నా దుఃఖం అనేది, నా లాస్ అనేది నేను మర్చిపోవడానికి ఇది ఒక ప్రయత్నం అని అనుకున్నాను. నేను 13 days మాత్రమే నేను ఇంట్లో ఉన్నానండి. మా బాబు రిచువల్స్ అంతా అయ్యేంత వరకు 13th day అయిపోయింది. 14th day ఐ వాజ్ బ్యాక్ టు వర్క్ అండి. ఐ డిడ్ నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్, ఐ జస్ట్ లుక్డ్ ఫార్వర్డ్. ఆ తర్వాత నేను కౌన్సిల్ చేయడానికి నేను మా వారు ఇద్దరు కూడా వెళ్ళేవాళ్ళం. మా బాబు ఫోటో, తర్వాత ప్రెస్ క్లిప్పింగ్స్, మా డొనేషన్ గురించి ఉన్న ప్రెస్ క్లిప్పింగ్స్ అన్ని ఫోల్డర్లో లామినేట్ చేసి పెట్టుకొని ఒక ఫైల్లో పెట్టుకొని వెళ్ళేదాన్ని అనమాట. వెళ్ళి మేము చెప్తాము, మేము చేసేది ఏది తప్పు పని చేయడం లేదండి, మేమే చేశాము. మీరు చూడండి, మా బాబు ఫోటో చూడండి, మా ఫ్యామిలీ ఫోటో చూడండి, మేము ఇవన్నీ చేశాము. మా బాబు కోల్పోయినప్పుడు, యాక్సిడెంట్లో పోయినప్పుడు మేము అవయవాలన్నీ దానం చేశాము. ఇలా చేస్తే ఇప్పుడు మా బాబు లేకపోయినా కానీ నలుగురిలో తను ఇంకా జీవించే ఉన్నాడన్న తృప్తి మాకుంది. అలాంటి తృప్తి మీకు కావాలంటే మీరు దానం చేయాలి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు చేసిన మంచి పని గుర్తుకొస్తుందండి మీకు. అప్పుడు మీరు ఎంత సంతోషపడతారో అప్పుడు మీకే తెలుస్తుంది. మీరు అలాంటి అవకాశాన్ని కోల్పోకండి అని చెప్తాను నేను అనమాట. నేను ఎంతో చిన్నగా గింజుకోను. ఐ టాక్ విత్ కాన్ఫిడెన్స్, అబ్సల్యూట్ బాడీ లాంగ్వేజ్ నాది కాన్ఫిడెంట్గా ఉంటుంది. దిస్ ఇస్ అ గాడ్ గివెన్ ఆపర్చునిటీ, డోంట్ లెట్ గో ఆఫ్ ఇట్ అని అంటానమాట. ఓకే. అండ్ ఇంకోటి చెప్తాను, మనం దేవుడు అని అంటాం. దేవుడు ఎక్కడో కాడండి, దేవుడు మనలోనే ఉన్నాడు. దేవుడు మనకొక్క జీవితాన్ని ఇచ్చాడు, మీకు 9 మందికి జీవితాన్ని ఇవ్వగలిగే అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని కోల్పోనివ్వకండి అంటాను. ఓకే. మన కుమార్ కానీ, మన లక్ష్మి కానీ, ఎవరు పోయినా కానీ కుమార్ని మీరు 9 మందిలో చూసుకోగలరు, ఎంత బాగుంటుందండి అని అంటాను. అప్పుడు వాళ్ళు ఎస్ అంటారు.
సో ఐ టాక్ విత్ దట్ కాన్ఫిడెన్స్. లైక్ ఐ సెడ్, నేను ఏడుస్తూ కూర్చుంటే ఎవరికి ప్రయోజనం లేదు, నా హెల్త్ ఇదవుతుంది, నేను డిప్రెషన్లో వెళ్తాను. బట్ ఐ చేంజ్డ్ ఇట్ కంప్లీట్లీ. ఐ చేంజ్డ్ మై సారోస్ ఇన్ టు గివింగ్ గుడ్ ఫర్ ది అదర్స్. అలా చేస్తూ వెళ్ళాను కాబట్టి ఐఎమ్ హియర్ నౌ. వండర్ఫుల్ మ్యామ్. బాడీ డొనేషన్ కానీ ఆర్గన్ డొనేషన్లో స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ ఎంతవరకు పాత్ర పోషిస్తున్నాయి? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా అవయవాలు దానం గురించి కానీ బాడీ డొనేషన్ గురించి కానీ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నోటో అనే ఆర్గనైజేషన్ ఉంది, నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. అయితే స్టేట్లో సోటో అని ఉంది, స్టేట్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. అట్ ద రీజనల్ లెవెల్, సౌత్, నార్త్, ఈస్ట్, సెంట్రల్ లెవెల్స్లో రోటో అని ఉంది, రీజనల్ ఆర్గన్ అండ్ ట్రాన్స్ప్లాంట్ టిష్యూ ఆర్గనైజేషన్. దే ఆర్ ఆల్ ఫెసిలిటేటింగ్ బాడీస్. అయితే వాళ్ళు ఎక్కడ కూడా ఈ అవయవాలు దానం అవుతున్నాయి ఏంటి అవకతవకలు కాకుండా అన్నీ మానిటర్ చేయడం అంతా కూడా ఈ గవర్నమెంట్ బాడీ చేస్తుందన్నమాట. మన ప్రధానమంత్రి కూడా మన్ కీ బాత్లో 4 సార్లు అవయవాల దానం గురించి మాట్లాడారు. ఎయిమ్స్లో 6 సంవత్సరాల పాపది ఆర్గన్ డొనేషన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ని ఆయన ఇంటర్వ్యూ చేశారు. సో ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అంతా కూడా మన్ కీ బాత్లో ఆర్గన్ డొనేషన్ మీద వచ్చింది. ఓకే, వండర్ఫుల్. అసలు ఇఫ్ సంబడి కమ్స్ టు అండ్ ఆస్క్, అసలు నేను ఎందుకు ఆర్గన్ డొనేషన్ చేయాలి లేదా బాడీ డొనేషన్ చేయాలి, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ చేయాలనుకుంటే ప్రాసెస్ ఏంటి? సో నేను ఎందుకు చేయాలి అని అంటే, ప్రాణదానం చేయడానికి. నేను ఇంత క్రితం చెప్పినట్టుగా మట్టి పాలు కాకుండా, బూడిద పాలు కాకుండా, మనం ఇంకా మరణించిన తర్వాత కూడా ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఆన్, దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో దట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మనం టెక్నాలజీ అని అంటాం కదండి, ముందు ఉత్తరాలు రాసేవాళ్ళం, ఇప్పుడు ఉత్తరాలు రాస్తున్నామా? ఈమెయిల్ కూడా పోయింది, వాట్సాప్. ఓకే, ఇప్పుడు ఒకళ్ళకి 5,000 పంపించాలంటే గూగుల్ పే అంటాం. టెక్నాలజీ మారింది, అలాగే మనమన్నీ ఇప్పుడు సైన్స్ ఆల్సో హ్యాస్ ఇవాల్వ్డ్. ఈ సైన్స్ ఇవాల్వ్ అయినప్పుడు దాంతో పాటు మనం కూడా ఇవాల్వ్ అవ్వాలి. రేపు మనకి కానీ, లేకపోతే మన పిల్లలకి కానీ, ఇంకెవరికైనా మనకి తెలిసిన వాళ్ళ కుటుంబీకులకు కానీ అవయవాలు అవసరం అయితే అప్పుడు మనం గీపెట్టుకుని అరిస్తే లాభమా? మనం అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. అదొకటి. రెండవది ఏంటి అంటే, అవయవాలు దానం చేయాలి అని అనుకుంటే వెరీ వెరీ సింపుల్. మా మోహన్ ఫౌండేషన్ వెబ్సైట్ ఉంది, www.mohanfoundation.org. అందులో వెళ్ళి పైన డోనర్ ప్లెడ్జ్ ఫర్ ఆర్గన్స్ అని ఉంటుంది, అందులో క్లిక్ చేస్తే మీ పర్సనల్ డీటెయిల్స్ అంతా ఇచ్చి సబ్మిట్ చేస్తే మీకు డోనర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ నేమ్, ఏజ్, బ్లడ్ గ్రూప్, అడ్రస్, ఎమర్జెన్సీలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి, వాళ్ళ ఫోన్ నంబర్ అన్నీ కూడా అందులో ఉంటుందన్నమాట. ఆ డోనర్ కార్డు మీరు డౌన్లోడ్ చేసి పాన్ కార్డ్ లాగా లామినేట్ చేసి మీరు పెట్టుకోవాలి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మనం మన కుటుంబీకులకు చెప్పాలి. మనకి రేపు ఏమైనా అయితే మనం లేచి మనం మోహన్ ఫౌండేషన్ కి ఫోన్ చేయలేం కదా. కాబట్టి మన కుటుంబీకులకు చెప్పాలి. మనం ఎంత ప్రేరేపించి ఉన్నామో అంతే వాళ్ళు కూడా ప్రేరేపించి ఉండాలన్నమాట. దట్ ఈస్ మ్యాండేటరీ. దట్స్ వై ఐ సే ఆర్గన్ డొనేషన్ ఇస్ ఫ్యామిలీ ట్రెడిషన్. Exactly. Not It's a single person. self decision. ఎంటైర్ ఫ్యామిలీ హ్యాస్ టు బీ మోటివేటెడ్. అందుకే ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ గురించి, ఎల్ఐసి గురించి మాట్లాడతాం, మన తర్వాత మనం ఏం చేయాలి అనేది. అలాగే ఆర్గన్ డొనేషన్ గురించి కూడా మన కుటుంబీకులతో మాట్లాడి, నాకేమన్నా అవుతే రేపు అవయవాలు నువ్వు దానం చేయాలి అని కుటుంబీకులకు చెప్పాలి. అప్పుడే మన అవయవాలు దానం అవుతుంది. బికాస్ ఫ్యామిలీ ఈస్ ద వన్ దట్ హ్యాస్ టు సైన్ ఆన్ ద కన్సెంట్ ఫామ్ అండి. వాళ్ళ కన్సెంట్ లేకుండా మేము బాడీని టచ్ కూడా చేయలేము. ఓకే, అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ డోనర్ ఎవరైతే ఉన్నారో ఆ డోనర్ ఫ్యామిలీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. unless you can't do anything. లేదు, హాస్పిటల్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి, లేకపోతే చేయలేము. ఓకే, సో థ్యాంక్ యూ మ్యామ్, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఆర్గాన్ డొనేషన్, బాడీ డొనేషన్, స్కిన్ డొనేషన్, చాలా మందికి ఒక అపోహలు ఉంది. సో కమింగ్ టు ద పాయింట్, అంటే లైఫ్ని చాలామంది చాలా నారో పర్స్పెక్టివ్లో చూస్తారు. మీరు లైఫ్ని సేవ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి అసలు హ్యాపీ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చో ఒక్క మెసేజ్లో చెప్పాలంటే మా ఆడియన్స్కి ఏం చెప్తారు? జస్ట్ లీడ్ అ వెరీ సింపుల్ లైఫ్ అండి. డోంట్ హ్యావ్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్. ఓ నాకు అది అవ్వాలి, ఇది అవ్వాలి, అట్లాంటివి కాకుండా మనకి నీడ్స్ వర్సెస్ వాంట్స్ అని అంటాము. నీడ్స్ ఏంటి? నాకు ఇవాళ మనకి ఒక సింపుల్ సారీ ఉంటే చాలు, సింపుల్గా ఉంటే చాలు, 3 పూట్ల అన్నం దొరికితే చాలు, హ్యాపీగా ఉండొచ్చు.
వాంట్స్ ఏంటి, ఈ నీడ్స్ని మనము నాకు ఇది కావాలి, ఇలా ఉంటే నువ్వు నీలా ఉంటే బాగుంటుంది, లేకపోతే నీలా ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటే అది వాంట్గా మారిపోతుంది అన్నమాట. అప్పుడే మనకి ఈ డిప్రెషన్, ఇది రాలేదు, ఈ డిజైర్స్ అన్నీ కూడా పెరగడంతో ఇది రాలేదు అని అనుకోండి మనకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కీప్ యువర్ సెల్ఫ్ వెరీ సింపుల్, లీడ్ అ వెరీ కంటెంటెడ్ లైఫ్. ఉన్నదాంతో మనకంటే లేని వాళ్ళను మనం చూసి మనం సంతోషించాలి. మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు అని మనం అనుకోవాలి. లివ్ అ లైఫ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అన్నీ ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అని మనం రోజు అనుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ది అదర్స్. నాకంటే నా దగ్గర మంచి స్మార్ట్ ఫోన్ ఉందని కానీ, నాకంటే పెద్ద కారు ఉందని కానీ, నాకంటే పెద్ద ఇల్లు ఉంది కానీ అవసరం లేదు. మనం సంతోషంగా ఉన్నది, సంతోషం అనేది ఇట్ ఈస్ ఫ్రమ్ విత్ ఇన్, నాట్ విత్ ద మెటీరియల్ థింగ్స్. సో మన యాటిట్యూడ్ని మనము పెంచుకోవాలి. లివ్ అ లైఫ్, హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని అంటారు కదా. దట్ ఈస్ ఆల్ వీ హ్యావ్ టు డూ. వండర్ఫుల్ మ్యామ్. లివ్ ఎ సింపుల్ లైఫ్, హ్యాపీ లైఫ్, గ్రేట్ఫుల్ లైఫ్ అని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. కీప్ ఇన్స్పైరింగ్, కీప్ సేవింగ్ లైఫ్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.